ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 30 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకునెను. వ్యాఖ్యానాంశం: కాని చోట లోతు కాపురం, 2వ భాగం. వ్యాఖ్యానాంశం: కాని చోట లోతు కాపురం, 2వ భాగం. వ్యాఖ్యానం: అబ్రహాము వెళ్ళి రాజులను తరిమి ఆస్తి యావత్తూ తిరిగి తెచ్చాడు. ఇందులో దేవుని కనికరాన్ని చూడగలం. అబ్రహామును బట్టి లోతును దేవుడు కనికరించాడు. సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేయటానికి దిగి వస్తే అబ్రహాము లోతు విషయమై విజ్ఞాపన చేశాడు. మన కోసం ప్రార్థించే భక్తిపరులైన తల్లిదండ్రులు, సేవకులు ఉండటం మనకెంత ఆశీర్వాదం. అబ్రహాము ప్రార్థన ద్వారా దేవుడు లోతును నాశనపురం నుండి తప్పించాడు. ఆదికాండం 19, 12, 13 వచనాలు చూడండి. లోతు సొదొమ నుండి బయటికి రావటానికి తడవు చేశాడు 16వ వచనంలో. ఈ రోజుల్లో కూడా అనేకులు విశ్వాస జీవితంలో జారిపోయి దేవుని హెచ్చరికలు విని కూడా త్రోసిపుస్తున్నారు. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. లోతు కుటుంబం పట్ల దేవుడు ఎంతో కనికరం చూపాడు. 19:16 సొదొమ నుండి బయటికి తీసుకుని వచ్చి నాశనం కాకుండానట్లు ఎదురుగా ఉన్న పర్వతానికి పారిపోమన్నాడు. లోతు దేవుని ఆజ్ఞలన్నీ ధిక్కరించాడు. పైగా సవరణలు చేస్తున్నాడు. 20వ వచనం చూడండి. లోతు తాను కోరుకున్న స్థలంలోకి వెళ్ళి పాపంలో పడిపోయాడు. దేవుడు ఉండమన్న స్థలంలో ఉంటే మనకు భద్రత, క్షేమం ఉంటాయని విశ్వాసం గుర్తించాలి. లోతు కుమార్తెలు తండ్రికి ద్రాక్షరసం తాగించి పాపంలో నడిపించారు. లోతు తన ప్రమేయం లేకుండానే ఇద్దరికి తండ్రి అయ్యాడు. వారిద్దరు ఎవరంటే మోయాబు, బెన్నమ్మి. వీరు మోయాబీయులకు, అమ్మోనీయులకు పితరులు, దేవుని ప్రజల శత్రువులు, విగ్రహారాధకులు కూడా. ఈ రోజుల్లో కూడా అనేక మంది విశ్వాసులు ఆధ్యాత్మికంగా దిగజారి అన్యులను కంటున్నారు. హోషేయ 6:7 చూడండి. క్రైస్తవుల అనేకులు ఈ రోజుల్లో తమ బిడ్డలను అన్యులుగా చేస్తున్నారు. దేవుడు వారిని బహుగా శిక్షిస్తాడు. లోతు సత్యదేవుని ఎరిగి కూడా తన బిడ్డల్లో కొందరిని సొదొమలో పోగొట్టుకున్నాడు. పాపం ద్వారా దేవునికి విరోధులైన 2 జనాంగాల మూల పురుషులకు తండ్రి అయ్యాడు. దేవుని కృప చూద్దాం. కృప అనగా నిర్హేతుకమైన కటాక్షం. దేవుని కృపా బాహుళ్యం మన జ్ఞానానికి అందదు. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాస్తున్నాను అంటున్నాడు ప్రభు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు 2వ రాకడను ప్రస్తావిస్తూ లోతు దినాల్లో జరిగినట్లు జరుగుతుంది అన్నాడు. లోకా సువార్త 17వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు భూమిని అగ్నితో దహించనున్నాడు అని పేతురు తన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు. విశ్వాసాలు వెనకడుగు వేసిన తన బిడ్డల విషయమై దేవుడు జాలి కలిగి ఉన్నాడు. నీవు దేవుని సహవాసం నుండి దూరమై ఉంటే ఆయన దగ్గరకు తిరిగిరా. ఆయన నిన్ను చేర్చుకుంటాడు. తన దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమూ త్రోసివేయుడు. కృపగల దేవుడు లోతు సంతానాన్ని విడిచిపెట్టలేదు. లోతు పాప ఫలితంగా కలిగిన కుమారుడైన మోయాబు వంశం నుండి వచ్చిన రూతు నిజదేవుని తెలుసుకొని క్రీస్తు వంశవృక్షంలో చేరింది. సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. దేవుని కృప మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. లోతు దేవునికి దూరమైన దేవుడు లోతుకు దూరం కాలేదు. అట్టి దేవుని ప్రేమను, కృపను గుర్తించిన వారే ఆయనకు ఇష్టలు. విత్తనంలో జీవం ఉంటుంది, కానీ ఇది ఫలించాలంటే భూమిలో పడి చావాలి. అప్పుడే విస్తారంగా ఫలిస్తుంది. కొందరు విశ్వాసుల జీవితాల్లో జీవం దాగి ఉంటుంది, కానీ ఫలించకుండా ఉంటారు. వారి వలన దేవునికి మహిమ ఉంది. వారు రక్షణ పొందిన వారే, కానీ రక్షణానందం ఎరగరు. లోతు అంటే కప్పుట, చుట్టుకొనుట. లోతులో జీవం, విశ్వాసం ఉంది. లోకం ఆ విశ్వాసాన్ని కప్పివేసింది. అందుకే లోతు జీవితం సొదొమలో నిరుపయోగం అయిపోయింది. లోతు ద్వారా ఎవ్వరూ దేవుణ్ణి తెలుసుకోలేదు. మన జీవితాలు ఆ రీతిగా కాక అబ్రహాము వలె ఆశీర్వదింపబడిన మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం గాక. శుభములతో వందనాలు.